మనస్సుని నా వైపుకి నేను మరల్చగలగాలి. మనస్సుని నా వైపుకి నేను ఒక్కసారి చిన్న టిల్ట్, ఒక్కసారి అలా తిప్పగలగాలి. అలా తిప్పినప్పుడు సాధనలో మజిలీ ప్రారంభమవుతుంది మనది. ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు. కానీ ఇప్పుడే ఒక మనిషికి అన్ని రకాలైన వికారాలు బయటపడుతుంటాయి. ఇంతవరకు నేను ప్రపంచంలో వాడు మంచివాడు కాదు, ఆవిడ మంచి ఆవిడ కాదు, వాడు పలానా వాడు, ఆవిడ పలానది, చిచి వీడు చండాలం ఆవిడ చండాలం అని అనుకుంటూ ఉన్న వ్యక్తిగా బ్రతికిన నాకు నా మనస్సుని నేను కనుక ఒక్కసారి నా వైపుకు తిప్పుకోవడం మొదలు పెడితే ఇప్పుడు నా చండాలాలన్నీ బయటపడుతుంటాయి, నా వికారాలన్నీ బయటపడతాయి. ఎందుకనంటే మనస్సు రెండే చేస్తుంది, అటు బయటదైనా చూపిస్తుంది, లోపలదైనా చూపిస్తుంది, అంతే. దట్స్ ఇట్. టార్చ్ లైట్ ఉంది, టార్చ్ లైట్ మనం వేస్తూ పోతున్నాం. గుర్తుపెట్టుకోండి, టార్చ్ లైట్ వేసినప్పుడు టార్చ్ లైట్ పట్టుకున్నవాడు చీకట్లో ఉంటాడు, కానీ టార్చ్ లైట్కి ఎదురుగుండా ఉన్నవన్నీ వెలుతురులో ఉంటుంది. ఇప్పుడు నా మానసిక శక్తిని కూడా నేను పొందలేక బయటికి వేస్తున్నాను. అందుకే మీ అందరికీ ఉపయోగపడుతుంది, నాకేం ఉపయోగపడట్లే. అర్థమైందా? మనం కూడా ప్రపంచంలో అందరికీ ఉపయోగపడతాం, కానీ నా దగ్గరికి వచ్చేటప్పటికి నా ఉపయోగం నాకే లేకుండా ఉంది. మా భార్య ఎంత మంచిదండి, నాకు అన్నీ చేస్తుంది, నాకు కొడుక్కి చేస్తుంది, మా అమ్మగారికి చేస్తుంది, మా నాన్నగారికి చేస్తుంది, మా చెల్లెలకి చేస్తుంది, మా చెల్లెలు భర్తలు వచ్చినా వాళ్ళు వచ్చినా అసలు ఎంతమంది వచ్చినా ఓపికగా అందరికీ చేస్తుంది. పాపం అందరికీ చేస్తుంది. పాపం ఆవిడ భోజనానికి వచ్చేటప్పటికి ఆవిడకి నీరసం వచ్చి ఆవిడ పడుకుంటుంది. నిద్ర లేకుండా అందరికన్నీ చేస్తుంది. ఆవిడ నిద్రపోవడానికి ఆవిడికి సౌఖ్యం ఉండదు, ఎవరో వచ్చి లేపేస్తుంటారు. అంటే బాగా ఆలోచించండి. అలాగనే నేను ఈ ప్రపంచానికి బాగా ముక్కలు ముక్కలైపోయి అందరికి ఉపయోగపడుతున్నాను, కానీ నా దగ్గరికి వచ్చేటప్పటికి చిన్న ముక్క కూడా నాకు ఉపయోగానికి లేకుండా అయిపోయింది. అసలు నేను ఎందుకు, నేను ఎవరు, అసలు నాది ఏమిటి, నాదంటూ ఒక ఉనికి ఉందిగా, నాదంటూ ఒక పాయింట్ ఉందిగా, పాయింట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఏమిటి, నా కేంద్రం ఏమిటి, నా యొక్క లోపల ఉన్నటువంటి నా తనం ఏమిటి, నా యొక్క తత్వం ఏమిటి, నా యొక్క యథార్థమైన స్వరూపం ఏమిటి, అసలు నేను అనే ఆ రెండు అక్షరాలకి మూలం ఏమిటి, నేనని అనుకుంటున్నాను, ఆ అనుకునే ఆ తత్వానికి భాషించే ఆ స్వభావం ఏంటి, స్వరూపం ఏమిటని ఆలోచించడానికి నాకు ఎప్పుడు అవకాశం కలగట్లేదు. బికాస్ నేను బయట తిరుగుతున్నాను కాబట్టి. ఒక్కసారి నీ వైపుకి తిప్పుకుంటే యూ విల్ బీ లైట్ అండ్ నువ్వు ప్రకాశిస్తావు. ఆ ప్రకాశాన్ని ఒక్కసారి కనుక నువ్వు చూస్తే, ఇప్పుడు ఇక్కడ ఒక అనుమానం, ఏవండి ఇంతవరకు నేను నా మనస్సుని బయట తిప్పాను, అందరికీ ఉపయోగపడింది, నాకు ఉపయోగం లేదనుకోండి పక్కన పెడదాం, ఇప్పుడు నా మనస్సుని నా వైపు తిప్పుకుంటే నాకు ఉపయోగపడతాను కానీ ఎవరికి ఉపయోగపడనేమో. గుర్తుపెట్టుకోండి, నీకు నువ్వు ఉపయోగపడ్డావు అని అంటే ఈ లోకంలో నీ వల్ల కొన్ని కోట్ల మంది ఉపయోగం పొందుతారు. ఆ తర్వాత సతరతి అన్యాంతారయతి. ఒక్క రమణుడు ఈరోజు కొన్ని కోట్ల మందికి మార్గదర్శకుడయ్యాడు, ఒక్క వివేకానందుడు కొన్ని కోట్ల మందికి మార్గదర్శకుడయ్యాడు, ఒక రామకృష్ణ పరమహంస కొన్ని కోట్ల మందికి మార్గదర్శకుడయ్యాడు, ఒక అరవింద ఘోష్ కొన్ని కోట్ల మందికి మార్గదర్శకుడయ్యాడు, ఒక జిడ్డు కృష్ణమూర్తి అయ్యారు, ఒక శంకరులు అయ్యారు, ఒక చిన్మయానంద అయ్యారు, ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానానంద గారు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ప్రపంచం అంటే ఇష్టం లేక కాదు, ప్రపంచం కంటే ఏదో ఒకటి ఉందని గుర్తించారు వాళ్ళు. ప్రపంచం కంటే ఉన్న గుర్తింపుని వాళ్ళు పొందారు. మనం ప్రపంచపు పొరలు దాకా వెళ్ళి ఆగిపోతున్నాం, ప్రాపంచిక పొరలు దాకా వెళ్ళి ఆగిపోతున్నాం. ఒక్క అడుగు అవతల వేయగలిగితే తెలుస్తుంది మనకు. అందుకే ఎప్పుడు అంటూ ఉంటాను, మనం పదార్థం దాకా వెళ్ళాం, పదార్థాన్ని దాటగలిగితే యథార్థం దగ్గరకు చేరుకుంటాం. మనం పదార్థాల దాకే వెళుతున్నాం, పదార్థాన్ని దాటండి, ఒక్క అడుగు అవతల వేయండి, యథార్థాన్ని స్పృశిస్తాం. కాబట్టి ఆధ్యాత్మిక సాధనలో ఒక సాధకుడు ఎప్పుడైతే నేను బహిర్ముఖ ఆసక్తి కాకుండా
అంతర్ముఖ ఆసక్తితో ఒక్కసారి లోపలికి కూర్చున్నాడో, తన మనస్సుని తిప్పుకున్నాడో, తన లోపల భావాలన్నీ బయటపడుతుంటాయి. తన లోపలున్న కుళ్ళు, కల్మషాలు, రాగము, ద్వేషము, కామము, క్రోధము, లోభము ఒకటి కాదు, అన్నీ వరుసబెట్టి బయటపడుతూ ఉంటుంది. ఈర్ష్య, అసూయ, పగ, ప్రతీకారాలు, కోపము అన్నీ ఒకటి తర్వాత ఒకటి బయటపడుతూ ఉంటుంది. అందుకే ఒక సాధకుడు అక్కడ భయపడకూడదు. ఆంజనేయ స్వామిని సుందరకాండలో చెప్తారు. సీతమ్మను కనుక్కోవాలనుకున్నప్పుడు ఆంజనేయ స్వామి సముద్రాన్ని లంఘించినప్పుడు ఎన్నో ప్రతిబంధకాలు వచ్చాయి. అర్థమైందా? అందులో మైనాక పర్వతం పైకి వస్తుంది. అయ్యా, నా మీద సేద తీరి వెళ్ళు అంటుంది. నేను కార్యం కోసం వెళ్తున్నానంటాడు. అలాగనే ఒక సింహిని వస్తుంది, అంటే ఒక ఛాయారూపమైనటువంటిది. హనుమంతుడు వెళ్తుంటే అది హరించేస్తూ ఉంటుంది. అది పెద్ద నోరు పెడుతుంది. ఆయన సూక్ష్మ రూపధరి సియహి దిఖాయ వికట రూపధరి లంక జలాయ అని అంటారు హనుమాన్ చాలీసాలు. అంటే హనుమంతుడు ఒక సాధకుడిగా అక్కడ మనకు నేర్పిన అంశం ఏంటంటే, మనం కూడా ఇప్పుడు పెద్ద సముద్రాన్ని దాటుతున్నాం. ఇది సామాన్యం కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి అంతర్ముఖమయ్యాము అని అంటే సముద్రం దాటేటప్పుడు మనల్ని హరించేవి ఎన్నో లోపల నుంచి పుడుతుంటాయి. మనకు విసుగు కలిగిస్తుంది. ఏముందిలే, ఏం కాదులే, మనకు తెలియని తనంతో బోల్డ్ అనిపిస్తుంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, అదే అంతర్ముఖత చెంది సాధన చేస్తున్నప్పుడు కొన్ని సిద్ధులు కూడా వస్తాయి. ఆ సిద్ధులతో మనల్ని ప్రపంచంలో నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, దుందువి, దుర్ముఖి, నువ్వు అలాంటి వాడివి, నువ్వు సాక్షాత్ దేవుడివి, నువ్వు పరమాత్ముడివే, నీకంటే గొప్ప దేవుడు లేడు అనగానే మనం నిజమే కాబోలు. కాబట్టి ఒక సాధకుడిగా మనం ఒక్కసారి అంతర్ముఖత చెందినప్పుడు మనల్ని అతలాకుతలం చేసే సందర్భాలు ఎదురవుతాయి. మనల్ని దేవుడిగా చూపించేసి మనల్ని ఇంకా ముందుకెళ్ళనివ్వకుండా అడ్డుకునే మహామాయ లోపలుంటుంది. అందుకనే చండీ సప్తశతి పారాయణలో ఒక మాట అంటారు, జ్ఞానినామపి చేతాంసి బలాద్ ఆకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చసి అని.